ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు ఇప్పటి వరకు మిమ్మును నన్నును కాచి కాపాడినందుకు తండ్రి అయిన దేవునికి కోట్లాది స్థుతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను సమర్పిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతో గొప్పవాడు. ప్రతి నిమిషం నన్నును మిమ్మును కాచి కాపాడుతున్నాడు. అందుకు ఆయనకి ఎన్ని స్థుతులను సమర్పించినా చాలదు. అయితే యథార్థమైన మనసుతో మనం ఆయన్ని స్తుతిస్తూ యథార్థమైన మనసుతో యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడు. కీర్తనలు గ్రంథంలో 1వ కీర్తనలో వ్రాయబడి ఉంది, న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయ విమర్శలో దుష్టులు నిలువరు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు అని వ్రాయబడి ఉంది. న్యాయ విమర్శలో దుష్టులు ఉండరట. న్యాయ విమర్శ అంటే ఈ లోకంలో ఎక్కడ న్యాయ విమర్శ జరుగుతుందో మనందరికీ తెలుసు. అయితే ఈ లోకంలో దుష్టులకి న్యాయము జరుగుతూ ఉంటుంది. ఎన్నో దుష్టకార్యాలు చేసేవారు తప్పించుకొని తిరుగుతా క్షేమంగా ఉంటారు. కానీ పరలోకంలో జరిగే న్యాయ విమర్శలో మాత్రం దుష్టులు అక్కడ నిలబడలేరని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ లోకంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లేదా చిన్న వయసులోనో చనిపోవచ్చు. కానీ యుగాలు ఉండే నిత్య నరకాగ్నిలో నుండి తప్పించుకోవడానికి ఎవరు ఇష్టపడడంలా. న్యాయ విమర్శ జరిగినప్పుడు అక్కడ దుష్టులు ఉండరట. పరలోకంలో నిలబడలేకుండా నరకానికి పోతారని మనందరికీ ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. నీతిమంతుల సభలో పాపులు నిలబడరు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీతిమంతుల సభలో పాపులు నిలబడరు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును అని బైబిల్లో వ్రాయబడి ఉంది. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. మనకు కూడా తెలిసిపోతూ ఉంటుంది. నీతిగా బ్రతికే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, నీతిమంతులుగా బ్రతకని వాళ్ళు ఎక్కడ పోతారో మంచి వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది. అయితే కానీ చెడిపోయిన వాళ్ళకి, నీచంగా బ్రతికే వాళ్ళకి మాత్రం ఆ విషయం తెలియదు. నీతిమంతులు ఎక్కడికి వెళ్తారో తెలియదు, పాపులు ఎక్కడికి వెళ్తారో తెలియదు. అన్నీ వదిలివేసి మంచి చెడు తెలియకుండా నిత్య నరకాగ్నికి పరిగెడుతూ ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉంది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును అని. ఈ లోకంలో దుష్టులు ఎన్ని విధాలుగా తప్పించుకున్నా యుగాలు బ్రతికే